స్వచ్ఛ కర్నూల, చెత్త కర్నూల ఏది కావాలి మనకి? కర్నూలు మధ్యలో ప్రవహిస్తున్న అందిరి నదిలో 50 ఏళ్ల క్రితం నడుములోతు నీళ్లు పారుతుండేది. ఆ నీళ్ళ మధ్యలో నడుచుకుంటూ సిటీలోంచి బుధవారపేట వచ్చేవాడిని నేను. ఇప్పుడు అది హైదరాబాదులోని మూసీ నది కంటే హీనమైపోయింది. అసలు నీళ్లు బారే సమస్య లేదు. పిచ్చి మొక్కలు మొలిచాయి. అవి మొక్కలుగా ఊరుకోకుండా మానులే కూర్చున్నాయి. ఊళ్ళో ఉండే మురికి నీరంతా అందిరి నదికే వస్తుంది. ఇదిగాక ఊళ్ళో ఉండే చెత్తనంతా అందిరి ఒడ్డున సాక్షాత్తు కార్పొరేషన్ వాళ్ళే పడేయడం మొదలుపెట్టారు. అది కొన్నాళ్ళు గట్టి నేలగా మారిపోతే కొంతమంది పెద్ద మనుషులు అక్కడ బిల్డింగులు కూడా కడుతున్నారు. అలా కట్టిన ఒక బిల్డింగే రైల్వే ట్రాక్ అవతల ఈద్గా ఎదురుగా ఉంది. 2009లో వరదలు వచ్చినప్పుడు ఆ బిల్డింగ్ నీళ్ళు వచ్చి గుద్దుకొని సరిగా 90 డిగ్రీల్లో అందిరికి అవతల వైపుకో ఆ నీళ్లు ప్రయాణం చేసి రైల్వే వంతెన దక్షిణం వైపు తెగిపోయింది. ఇలా అవుతుంది ఆక్రమణలు చేస్తే. ఆక్రమణలో ఒక పక్క, చెత్త మరో పక్క, మురికి నీరు ఇంకో పక్క, చెత్త మొక్కలు ఆ పైన. కర్నూలులోని మురికి నీరు అంతా అందిరిలోకి వచ్చిన తర్వాత అది ఎరువు కింద మారి మొక్కలు బలిసిపోయినాయి. ఇది ఈరోజు అందిరి ఉన్న దుస్థితి. 150 ఏళ్ళ నాడు కర్నూలు నుంచి కడపకు పోయే కేసీ కెనాల్ సంగతి చూద్దాం. ఆ కాలువ కూడా మరొక చెత్త కుప్పగా మారిపోయింది. అంటే ఊళ్ళోని చెత్తంతా కాలువలో పడేస్తారు. ఇల్లు శుభ్రంగానే పెట్టుకుంటారు. అక్కడి నుంచి తీసిందంతా తీసుకెళ్ళి కాలువలో పడేస్తారు. కాలువలు వేస్తారు, నదులు వేస్తారు. ఇది ఒక భయంకరమైన పరిస్థితి. మనం ప్రేమతో వినాయక చవితి సందర్భంలో విగ్రహాలను నీళ్ళల్లో ముంచాలనుకుంటే మనకు మొదట గుర్తొచ్చేది కేసీ కెనాలే. మిగతా సమయంలో ఎప్పుడు నీళ్లు బారవు. వినాయక చవితి రోజు భలే వారుతాయి. ఏదో చిన్న చిన్న మట్టి విగ్రహాలు చేసుకొని వాటి నీళ్ళల్లో పెట్టుకొని దేవుని మీద భక్తితో తీసుకెళ్ళి వాగులోనో వంకలోనో కుంటలోనో వేసేవాళ్ళం మా చిన్నతనంలో. ఇప్పుడు ఎంత భారీ విగ్రహం పెడితే అంత గొప్పగా వినాయక చవితి చేసామనే బిల్డప్ వచ్చింది. కాలుష్యం వల్ల ఆరోగ్య సమస్యలు ఎన్ని వస్తాయో చూద్దాం. ఎక్కడ చెత్త ఉంటే అక్కడ ఈగలు తయారవుతాయి. చెత్త ఉన్న చోట దోమలు కూడా తయారవుతాయి. ఈగలు తయారైతే ఈగలు తమ కాళ్ళకి రోగజీవులను అంటించుకొని అవి ఇళ్ళ మీదకి వస్తాయి. ఆహారం మీద, నీళ్ళ మీద, చేతుల మీద, మూతుల మీద వాళ్తాయి. వాలిన తర్వాత ఎన్ని రకాల రోగాలు వస్తాయి అనుకుంటున్నారు? నీళ్ళ విరేచనాలు అనగా నీళ్ళ బేదులు, బంక బేదులు, టైఫాయిడ్ రోగం, పోలియో జబ్బు, పసిరికల రోగం, పొట్ట లోపల టీబీ జబ్బు, పొట్టలో పురుగుల జబ్బు, ఇన్ని రోగాలు వస్తాయి. ఒక్క రోగానికి ఆసుపత్రికి వెళ్ళినా 1000 రూపాయలు ఖర్చు కాకుండా మనం ఇంటి దిక్కొచ్చే సమస్య లేదు. అలాగాక అన్ని రోగాలు ఒకేసారి దాడి చేస్తే ఏమవుతారు జనం? ఖర్చు ఎంత మోయాలి? అలాంటి స్థితికి ఈరోజు మనం అందిరి నదిని, కేసీ కెనాల్ని తెచ్చిపెట్టాం. చెత్త ఉంటే అక్కడ కూడా దోమలు తయారవుతాయి. ప్రపంచంలో ఇప్పటి వరకు ఎన్నో ఉత్పాతాలతో మనుషులు మరణిస్తే అన్నిటికంటే ఎక్కువగా దోమలతో చచ్చిపోయారు. దోమలతో మలేరియా వస్తుంది, ఫైలేరియా వస్తుంది, చికెన్ గున్యా వస్తుంది, మెదడువాపు జ్వరం వస్తుంది, డెంగీ జ్వరం వస్తుంది. ఇప్పుడు మరలా చికెన్ గున్యా సీజన్ కూడా వచ్చిందంటున్నారు. చికెన్ గున్యాలో ఒళ్ళు నొప్పులు వస్తాయి, కీళ్ళ నొప్పులు వస్తాయి. ఒక పట్టాన నొప్పులు తగ్గవు. రోగం తగ్గుతుంది కానీ కీళ్ళ నొప్పులు తగ్గవు. దోమల గుండా, ఈగల గుండా రోగాలు తెచ్చుకోవడానికి కావలసిన సకల ఏర్పాట్లు ఈరోజు కర్నూలులో మనం పూర్తి చేసుకున్నాం. ఎవరికి పట్టదా ఇది? జనానికి ఎటు పట్టదు. పాలించే వాళ్ళకు కూడా పట్టదా? మరి మోడీ సాబు గారు అంత గొప్పగా చెప్పారేంటి? స్వచ్ఛ భారత్ అని గాంధీ మహాత్ముని ఆదర్శంగా పెట్టుకున్నారు. స్వచ్ఛ భారత్ కాస్త ఈరోజు కర్నూలులో చెత్త కర్నూలుగా మార్చేసినాం. మనం చెత్త కర్నూలుతో సర్దుకున్నామా, స్వచ్ఛ కర్నూలుగా మార్చుకున్నామా మన చేతుల్లో ఉన్నది.